అందరికీ. ఈ వీడియోలో మనము ఎస్ఎస్‌సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి 23 జూన్ రోజు అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23 జూన్ నుంచి నెక్స్ట్ మంత్ జూలై 18 వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో 8 నుంచి 18 మధ్యలో అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్యలో నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి లోయర్ డివిజనల్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో లోయర్ డివిజనల్ క్లర్క్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి పే స్కేల్ 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి లెవెల్ 5 వరకు 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు మొత్తము అప్రాక్సిమేట్లీ 3,131 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్, ఓబీసీ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే డాటా ఎంట్రీ ఆపరేటర్కి గ్రేడ్ ఏ పోస్టులకు వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంటర్లో మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా లోయర్ డివిజనల్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే ఉండదు. ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దీనికి 2 స్టేజ్లలో ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి టైర్ 1, సెకండ్ టైర్ 2 ఎగ్జామ్లు అయితే నిర్వహిస్తారు. టైర్ 1 ఎగ్జామ్లో మనకి 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసి 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి సిలబస్, ఏ సిలబస్ ఉంటుంది ఎగ్జామినేషన్కి అనేది మనకు నోటిఫికేషన్లో ఇక్కడ మొత్తం సబ్జెక్ట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకు డాటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకునే వాళ్ళకి టైపింగ్ స్పీడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి 2 కలర్ ఫోటో సైజ్ పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా వాటితో పాటుగా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని కూడా మన వెంట ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. టైర్ 1 మరియు టైర్ 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% అయితే రావాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, మిగిలిన వాళ్ళకి 20% అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇంటర్ కంప్లీట్ చేసినటువంటి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.